Hey guys, welcome to the new and interesting video of Mr. TechBoost channel. మీరు వెబ్సైట్ లో చూసినట్లయితే వెబ్సైట్ లో కానీ యూట్యూబ్ లో కానీ చూసినట్లయితే బంచ్ ఆఫ్ వీడియోస్ మీకు ప్రొవైడ్ అవుతూనే ఉంటాయి. ఏ విధంగా వాట్సాప్ ను హ్యాక్ చేయొచ్చు, ఒకరి వాట్సాప్ ను వాళ్ళకి తెలియకుండా ఏ విధంగా లాగిన్ అవ్వచ్చు, వాళ్ళ డేటాను యాక్సెస్ చేయొచ్చు అని. దట్స్ ఎనఫ్. మీకు ఎటుపక్క చూసినా ఇవే కనిపిస్తూ ఉంటాయి. సమ్ టైమ్స్ ఇవన్నీ చూసాక మీ వాట్సాప్ యొక్క ప్రైవసీ ఎక్కడ పోతుందో, మీ మెసేజెస్ కానీ లేకపోతే ఏవైతే ప్రైవేట్ మెసేజెస్, వీడియోస్, ఫొటోస్ అనేవి ఎవరైనా యాక్సెస్ చేస్తారేమో అనే డౌట్స్ అయితే మైండ్లో డెఫినెట్లీ వస్తూనే ఉంటాయి. బట్ వన్ థింగ్, ఈ వీడియో చూసినట్లయితే నేను 5 సెట్టింగ్స్ ఈ వీడియోలో షేర్ చేయబోతున్నా. ఒకవేళ ఈ 5 సెట్టింగ్స్ మీరు కూడా కేర్ఫుల్గా అవేర్నెస్గా చేసినట్లయితే నో వన్ లిటరలీ ఎవరు కూడా మీ వాట్సాప్ను హ్యాక్ చేయలేరు, మీ డాటాను యాక్సెస్ చేయలేరు. చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. ఎంతైతే మీరు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారో హ్యాకింగ్ మీద, అంతే ఇంట్రెస్ట్ మీ డాటా ప్రొటెక్షన్ కూడా చూపించాలి. సో ఈ వీడియోను తయారు చేసా, ప్రాపర్గా డిజైన్ చేసా. ఈ 5 సెట్టింగ్స్ను మీరు చేసినట్లయితే ఎవ్వరు హ్యాక్ చేయలేరు. సో ఏంటా సెట్టింగ్స్ కంప్లీట్లీ క్లియర్ కట్గా చూపించబోతున్నా. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. నచ్చినట్లయితే డెఫినెట్లీ లైక్ చేసేయండి. అండ్ మెయిన్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో వితౌట్ వేస్టింగ్ మచ్ టైమ్, బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్, మేక్ ష్యూర్ boost your knowledge with Mr. TechBoost channel by subscribing it. మన సెట్టింగ్స్ లో 5th సెట్టింగ్ వచ్చేసరికి లాక్ వాట్సాప్ స్క్రీన్. ఇది ఒక బేసిక్ సెట్టింగ్, అందుకే 5th నెంబర్లో ఉంది. సో బేసిక్గా మన వాట్సాప్ చాట్ని కానీ ప్రైవసీని కానీ ప్రొటెక్ట్ చేయాలంటే వాట్సాప్ లాక్ అనేది మ్యాండేటరీ. అది డెఫాల్ట్గా ఇచ్చిన వాట్సాప్లో ఫింగర్ ప్రింట్ అయి ఉండొచ్చు, లేదా మీరు థర్డ్ పార్టీ అప్లికేషన్ యూజ్ చేసి ప్యాటర్న్ కానీ ఫింగర్ ప్రింట్ కానీ ఎనేబుల్ అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీ మొబైల్లో ఫింగర్ ప్రింట్ సెన్సర్ లేకపోయినట్లయితే ప్యాటర్న్ కానీ పాస్వర్డ్ కానీ పెట్టుకోండి. బట్ బీ కేర్ఫుల్, డెఫినెట్లీ అయితే లాక్ స్క్రీన్ను యూజ్ చేయండి. 4th ఇంట్రెస్టింగ్ వన్ వచ్చేసరికి రిమెంబర్ టు లాగ్ అవుట్ వాట్సాప్ వెబ్. మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డివైజెస్లో వాట్సాప్ను లాగిన్ చేస్తూనే ఉంటాం, మనం క్యూఆర్ స్కానర్ను స్కాన్ చేసి. ఇటువంటి టైంలో సమ్ టైమ్స్ మనము మర్చిపోతూ ఉంటాం లాగౌట్ చేయడం. ఇక్కడ నుండి మన వాట్సాప్ డేటా అనేది మ్యాక్సిమం లీక్ అవుతుంది. మన ప్రైవసీ అనేది ఫొటోస్ కానీ షేర్ అయ్యి అక్కడ నుండి లాగౌట్ చేస్తే ఆ ఫొటోస్ అనేవి షేర్ అవుతూనే ఉంటాయి. సో బీ కేర్ఫుల్. ఒకవేళ ఎక్కడైనా క్యాఫేకి వెళ్ళినా లేకపోతే మీ ఫ్రెండ్స్ మొబైల్లో కానీ ఇంకో మొబైల్లో కానీ లాగిన్ అయినట్లయితే డెఫినెట్లీ వాట్సాప్ వెబ్ నుండి లాగౌట్ అయితే చేసేయండి. ఇది మ్యాండేటరీ. 4th అయితే డెఫినెట్లీ చేయండి. సో మన సెట్టింగ్లో ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వన్ చాలా క్రూషియల్, చాలా ఇంపార్టెంట్. అప్పటి వరకు వెయిట్ చేయండి. పేషెన్స్ ఐ థింక్ మీకు ఉందనుకుంటున్నా. సో ఆ సెట్టింగ్ వరకు వెయిట్ అయితే చేయండి. సో ప్రెసెంట్ వన్ వచ్చేసరికి థర్డ్ వన్. ఎస్, 1 2 3 థర్డ్ వన్, డోంట్ క్లిక్ ఆన్ సస్పీషియస్ లింక్స్. మనకు వేరియస్ కైండ్స్ ఆఫ్ లింక్ వస్తూనే ఉంటాయి. మోదీ గారు ల్యాప్టాప్ని ఇస్తున్నారని, అదేవిధంగా రిలయన్స్ కంపెనీ ఫ్రీ ఇంటర్నెట్ను ప్రొవైడ్ చేస్తున్నారని వాట్సాప్ గ్రూపుల్లో మ్యాక్సిమం షేర్ అవుతూనే ఉంటాయి. బట్ ఇటువంటి లింక్స్ను బీ కేర్ఫుల్. మీ వాట్సాప్ మొత్తం యొక్క డేటా ప్రైవసీ అంతా వాళ్ళ చేతికి హ్యాండ్ ఓవర్ అవుతుంది. ఇటువంటి లింక్స్ను సస్పీషియస్ లింక్స్, మీకు మెయిల్లో వచ్చినట్లయితే డైరెక్ట్లీ లేబలింగ్ అయితే అవుతుంది సస్పీషియస్ లింక్ అని. ఒకవేళ ఇన్ కేస్ వాట్సాప్లో వచ్చినట్లయితే డోంట్ క్లిక్ ఆన్ ఇట్. నౌ ద ఇంట్రెస్టింగ్ అండ్ యాక్చువల్ వన్, సెకండ్ వన్ వచ్చేసరికి 2 స్టెప్ వెరిఫికేషన్. ఇది చాలా మ్యాండేటరీ. దీన్ని 101% మీ మొబైల్లో అయితే మీ వాట్సాప్లో అయితే ఎనేబుల్ అయ్యే ఉండాలి. సో అంత మ్యాండేటరీ. సో ఏ విధంగా ఎనేబుల్ చేయాలి అనే ముందు నేను ఎందుకు ఎనేబుల్ చేయాలో చెప్పబోతున్నా. 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది, ఒకవేళ మీ మొబైల్లో వాట్సాప్ అనేది లాగిన్ అయి ఉంటే, ఎవరైనా సపోజ్ ఇన్ కేస్ మీ వాట్సాప్ను హ్యాక్ చేసినట్లయితే లాగిన్ అయ్యే టైంలో మీరు పెట్టుకున్న పాస్వర్డ్ను అక్కడ మ్యాండేటరీగా అడుగుతుంది. ఒకవేళ మీ పాస్వర్డ్ మీకు మాత్రమే తెలిసినట్లయితే ఇన్ కేస్ లాగిన్ అయినా కూడా ఆ పాస్కోడ్ ఇవ్వకపోయినట్లయితే మీ వాట్సాప్ డేటాను యాక్సెస్ అయితే చేయలేరు. సో ఎవ్రీథింగ్ ఎఫెక్ట్ అయితే ఎఫోర్ట్ చేసి మీ పాస్వర్డ్ తెలియకపోయినట్లయితే అంతా వేస్ట్. సో ఒక యాడ్ ఆన్ లేయర్ అయితే డెఫినెట్లీ 2 స్టెప్ వెరిఫికేషన్తో చేసేయండి. సో ఏ విధంగా చేయాలి అంటే సింపుల్లీ సెట్టింగ్కి వెళ్ళండి. సెట్టింగ్కి వెళ్ళగానే అక్కడ అకౌంట్కి వెళ్ళండి. అకౌంట్కి వెళ్ళకపోయినా మీకు డైరెక్ట్లీ షో అయితే మాన్యువల్గా షో చేస్తుంది 2 స్టెప్ వెరిఫికేషన్ అని. 2 స్టెప్ వెరిఫికేషన్ మీద ట్యాప్ చేయగానే ఎనేబుల్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. అక్కడికి వెళ్ళి మీకు నచ్చిన ఒక ఇంట్రెస్టింగ్, మీ ప్రైవసీను ప్రొటెక్ట్ చేసిన పాస్వర్డ్ని అయితే పెట్టుకోండి. దట్స్ ఇట్. మీ సెక్యూరిటీకి యాడ్ ఆన్ లేయర్ అయితే అవుతుంది ఈ 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది. అండ్ ద ఫస్ట్ వన్ వచ్చేసరికి
ఎండ్ టు ఎండ్ ఎన్స్క్రిప్షన్. మనం వాట్సాప్లో చాలా యూజ్ నెంబర్ ఆఫ్ మెసేజెస్ చేస్తూనే ఉంటాం, పిక్స్ను షేర్ చేస్తూనే ఉంటాం, వాయిస్ రికార్డ్స్ను షేర్ చేస్తూనే ఉంటాం. ఇటువంటి టైంలో మనం ఎవరికి సెండ్ చేస్తున్నామో వాళ్ళకి అండ్ మనకు మాత్రమే ఈ డేటా ప్రైవసీగా ఉండాలి అంటే ఎండ్ టు ఎన్స్క్రిప్షన్ అనేది ఎనేబుల్ డెఫినెట్లీ చేయాలి. ఇలా ఎనేబుల్ చేసినట్లయితే ఓన్ కంపెనీ వాట్సాప్ కూడా మీ డేటాను చూడలేదు, అసెస్ చేయలేదు. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యూచర్ టు ప్రొటెక్ట్ యువర్ డేటా. సో ఏ విధంగా చేయాలి అనేది సెట్టింగ్కి వెళ్ళండి. సెట్టింగ్కి వెళ్ళగానే ఇక్కడ అకౌంట్స్ సెక్షన్లో సెక్యూరిటీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సెక్యూరిటీ మీద ట్యాప్ చేసినట్లయితే సో సెక్యూరిటీ నోటిఫికేషన్స్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్ని డిఫాల్ట్గా ఆఫ్లో ఉంటుంది. దాన్ని డిఫాల్ట్గా మీరు ఎనబుల్ అయితే చేయాలి. దాట్స్ ఇట్. ఈ నోటిఫికేషన్ను ఎనబుల్ చేసినట్లయితే అండ్ వన్ మోర్ థింగ్, మీరు సెక్యూరిటీకి యాడ్ ఆన్ లేయర్లా మీ వాట్సాప్ను చేయొచ్చు, మీ డేటాను ఈజీలీ ప్రొటెక్ట్ అయితే చేయొచ్చు. సో ఇవి ఇంట్రెస్టింగ్ 5 ఇంపార్టెంట్ నెససరీ సెట్టింగ్స్. ఈ సెట్టింగ్స్ను చేసినట్లయితే లిటరలీ ఎవరు కూడా మీ వాట్సాప్ను హ్యాక్ చేయలేరు, మీ డేటాను అసెస్ చేయలేరు. సో ప్రతి ఒక్క వాట్సాప్ యూజర్ వద్దకు ఈ వీడియో వెళ్ళే వరకు షేర్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే మస్ట్ అండ్ షుడ్గా రికమెండ్ అయితే చేయండి. సో ఇది ఇంట్రెస్టింగ్ వీడియో. ఎథికల్ హ్యాకింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే సెపరేట్ ఎథికల్ హ్యాకింగ్ కోర్స్ కూడా అవుతుంది ఛానల్లో. సో లుక్ ఎట్ వన్స్. సో ఈ రోజుకింతే మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వస్తాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఛానల్ని. బాయ్.